హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి టైలరింగ్. ఇవాళ అయితే మగ్గ వర్క్ బ్లౌజులు అయితే తెచ్చుకున్నారు కస్టమర్ కుట్టమని. కాకపోతే ఈ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది. వీడియో తీసి పెడితే ఇలాంటి వర్క్ ఎవరైనా చేయించుకుంటారు కదా అనే ఉద్దేశంతో నేనైతే వీడియో తీయడం జరిగింది. ఇదైతే మిషన్ మగ్గం వర్క్ అనమాట. చాలా నీట్గా అందంగా వచ్చింది. హ్యాండ్స్, ఇదైతే బ్యాక్ నెక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం మగ్గం వర్క్ జాకెట్ కస్టమర్ తెచ్చుకున్నారు కుట్టమని. ఇదైతే మీరు చూస్తారు కదా, డిజైన్ చాలా బాగుంది కదని చెప్పి వీడియో తీస్తున్నాను. చూడండి ఇదైతే ఎంత బాగుందో. ఇదైతే బ్యాక్ నెక్, ఇదైతే హ్యాండ్స్, ఇదైతే ఫ్రంట్ నెక్ అనమాట. జాకెట్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే కనుక చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి టైలరింగ్. ఇవాళ అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ ఆది జాకెట్తో కొలతలు తీసుకుని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. కింద మడతకి, నడుము మడతకి ఇంత మడత అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మగ్గం వర్క్ బ్లౌజ్ కనుక అప్పుడప్పుడు వేసుకున్న బ్లౌజ్ కనుక కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటా, కానీ కొంచెం ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాను నేనైతే. నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా అయితే డ్రాయింగ్ ఇలా వేసుకోవాలి. నెక్ ఎప్పుడు కూడా కట్ చేసుకోకూడదు. మగ్గం వర్క్ బ్లౌజ్కి నెక్ కట్ చేసుకోకూడదు. కుట్టేటప్పుడు మాత్రమే, అది కుట్టుకున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఇప్పుడు కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం. ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ క్రాస్ జాకెట్ కాదు, ఫ్రంట్ వచ్చేసి ఫిష్ కట్ అనమాట. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి ఇలా ఫిష్ కట్టే కనుక మనం ఇలా సమానంగా తీసేసుకోవచ్చు. ఎటువంటి ఇంకా కుట్టేటప్పుడైతే డిఫరెన్స్ వస్తుంది, కటింగ్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇక్కడైతే మనకి లైనింగ్ కొంచెం ముక్క తక్కువ వచ్చింది. ఇక్కడ ముక్క నేను ఇక్కడ దీనికి కుట్టేటప్పుడు అటాచ్ చేసుకుంటాను. సేమ్ బ్యాక్ పార్ట్ లాగే ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసుకోవాలి.
దీన్ని హ్యాండ్స్కి తీసుకుందాం. మనకి హ్యాండ్ అయితే ఏ విధంగా వర్క్ అయితే ఎంత లెంత్ చేస్తే దాన్ని బట్టి మనం చూసుకుని లైనింగ్ అయితే మార్కింగ్ చేసుకుందాం. ఖర్చుకి 1 ఇంచ్ పైకి. ఈ విధంగా మనం కటింగ్ అయితే చేసేసుకుందాం. చూసారు కదా, మన లైనింగ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ తీసేద్దాం. మెయిన్ పార్ట్ మీద ఇలా లైనింగ్ పార్ట్ వేసుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ తీద్దాం. ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేసేసుకుందాం. చూసారు కదా, హ్యాండ్స్ కటింగ్ కూడా మనకి అయిపోయింది. ఇది కూడా ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ ఇదైతే మనకి డిజైన్ ఇచ్చిన వాళ్ళని ఏ పార్ట్ కాపాటు విడివిడిగా తీసుకుంటున్నాము, లేకపోతే కనుక కలిపి తీసేసుకోవచ్చు. కాకపోతే మనకి ఫ్రంట్ కూడా బాగా హెవీ డిజైన్ కదా, దానివల్ల ఏ పార్ట్ కాపాటు మనం
తీసుకుంటున్నాం అన్నమాట. ఇంకో పాట్ ఇటువైపు చేస్తాను. నెక్స్ట్ ఎందుకు తీసుకుంటున్నాను మీకు డౌట్ వస్తుందేమో. ఇది మనకు ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం ముక్క తక్కువ వచ్చిందని. ఇక్కడ మనం ఇలా అతుక్కుంటాం కనుక భుజానికి ఇలా మెయిన్ క్లాత్కి అతుకు రాదనమాట, జస్ట్ లైనింగ్కి మాత్రం అతుకు వస్తుంది. దానివల్ల కొంచెం ఎక్స్ట్రా తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.